ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. కీర్తిశేషులు బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కవిత్రయ రచనకు యథానువాదం చేసిన శ్రీమదాంధ్ర సంపూర్ణ మహాభారతము ఆదిపర్వంలోని 5వ కథను తెలుసుకుందాం. ఇంద్రుడు ఉదంకునకు వరమిచ్చుట. ఉపర్యుక్త విధంగా మృగపతులందరినీ ప్రార్థించి అరమోడుపు కన్నులతో దోసిలిపట్టి నిలబడిపోయాడు ఉదంకుడు. అయినా కూడా ఆ దోసిట్లోకి కుండలాలు పడలేదు. ఆ కుండలాలను అపహరించిన కుండలీశ్వరుడైన తక్షకుడు ప్రత్యక్షం కాలేదు. కానీ కళ్ళు తెరిచేసరికి అతని ముందు ఒక దృశ్యం కనిపించింది. 2 స్త్రీలు ఒకే మగ్గం మీద నల్లని తెల్లని దారాలతో చిత్రమైన వస్త్రాన్ని నేస్తున్నారు. 6 కుమార వయస్కులు 12 ఆకుల చక్రాన్ని తిప్పుతున్నారు. ఎత్తైన అశ్వం మీద అంతకన్నా మంచి ఎత్తరి ఆజానుబాహుడు అయిన ఒక పురుషుడు కూర్చొని ఉన్నాడు. ఉదంకుడు కనిపించిన వారినందరినీ తోచిన వేదమంత్రాలతో స్తుతించాడు. ఆ మాత్రానికే అనుగ్రహించిన ఆ అశ్వారూఢుడైన పురుషుడు ఏం కావాలో కోరుకో అన్నాడు. పాపజాతి పాలకవర్గమంతా తనకు లోబడేలా చేయమన్నాడు ఉదంకుడు. తన గుర్రం చెవిలో గట్టిగా ఊదితే అలాగే జరుగుతుందన్నాడు ఆ పురుషుడు. అతను చెప్పినట్లే చేశాడు ఉదంకుడు. వెంటనే ఆ వావురం చెవిలో నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అవి నాగరాజ్యాన్ని చుట్టుముట్టాయి. అంతతో భయపడిన ఈ క్షణ శ్రోత్ర విభుడు ఆ క్షణమే అక్కడికి ప్రాకుకుంటూ వచ్చి కుండలాలను ఉదంకుడికి సమర్పించేశాడు. అంతటితోనే ఆ విప్రుడు సంబరపడిపోయాడు. బ్రాహ్మణుడు తృప్తి పడగానే అశ్వం అగ్ని విరజిమ్మడం మానేసింది. అనుకోని నాగలోక ప్రయాణం వల్ల గురుకులం చేరడం జాగవుతుందని భయపడుతున్న ఉదంకుని ఆంతర్యం గ్రహించిన హయాధిష్ఠుడు అతనిని తన సైంధవం మీద వెళ్ళవలసిందిగా అనుగ్రహించాడు. ఉదంకుడు ఆ తేజినెక్కిన తక్షణమే అది అతనిని గురుకులం వద్ద దింపే అంతర్హితమైపోయింది. సరిగ్గా సమయానికి కుండలాలను గురుపత్నికి అందజేశాడు ఉదంకుడు. తన ప్రయాణంలోని విశేషాలన్నీ గురువుకు విన్నవించుకున్నాడు. నాయనా, నీకు కనిపించిన నాతులు 2 ఒకరు దాత, మరొకరు విధాత. వారు నేసే నల్లదారాలు రాత్రుళ్ళు, తెల్లదారాలు పగళ్ళు. ఆ చక్రమే సంవత్సరం. దాని యొక్క 12 ఆకులు 12 నెలలు. దానిని తిప్పే కుమార షట్కం 6 ఋతువులు. అక్కడ కనిపించిన పురుషుడు ఇంద్రుడు. అతడధిరోహించిన గంధర్వం అగ్ని. అన్నీ వివరంగా చెప్పి, ఇక నువ్వు వ్యక్తుడవు కావచ్చు నాయనా అని ఆశీర్వదించాడు. ఉదంకుడు గురుకులం వదిలి వెళ్ళాడు. కొన్నాళ్ళు తపస్సు చేశాడు. కానీ అతని అంతరాంతరాల్లో అలనాటి తక్షకుడి మీద పగ పాము పగలాగా వృద్ధి పొందిందే గాని తగ్గలేదు. ఒక్క తక్షకుడే అని కాదు, పాము అంటేనే మంటగా ఉంది అతడికి. తన వల్ల కాని పనిని సమర్థుల చేత నిర్వర్తింపచేయాలనుకున్నాడు. అతని దృష్టిలో మహారాజైన జనమేజయుడు తోచాడు. వెంటనే రాజు వద్దకు బయలుదేరాడు. ఇలా ఇంద్రుడు ఉదంకునకు వరమిచ్చుట అనే 5వ కథని పూర్తి చేసుకున్నాము.